భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. భగవద్గీత ఒక మహత్తరమైనటువంటి కల్పవృక్షం అండి. ఈ మహావృక్షాన్ని నాటింది శ్రీకృష్ణ పరమాత్మ. దానికి నీళ్లు పోసి పెంచింది వేదవ్యాస మహర్షి. అనేక సద్గుణములనేటువంటి చిగుళ్ళు పుష్పాలు దానికి ఉన్నవండి. మోక్షం అనేటువంటి ఫలం దాంట్లో ఆవిర్భవిస్తున్నది. దానిని అనుభవించినటువంటి వారు జీవన్ముక్తులై జన్మరాహిత్యాన్ని దుఃఖరాహిత్యాన్ని పొందుతున్నారండి. దీన్ని ఆ మోక్షం అనేటువంటి ఫలం అనుభవించినటువంటి వారికి. గీతా కల్పవృక్షం ఒకరి సొత్తు కాదండి, అందరి యొక్క సొత్తు. అది భగవంతుడు భక్తుల యొక్క ఉద్ధరణ కోసం కటాక్షించినటువంటి ఒక అమూల్యమైనటువంటి వస్తువు అండి. ఏది? భగవద్గీత. ఒక జాతి, ఒక మతము, ఒక కులము, ఒక వ్యక్తి, లింగ, వయో భేదం ఏవి లేదండి ఈ గీతకు. ఎవరైనా చదువుకోవచ్చును, ఎవరైనా తరించవచ్చునది. సరే, భవరోగంతో బాధపడుతూ అనేక జన్మల నుంచి పుట్టటం చావటం అనే దౌర్భాగ్యం అనుభవిస్తున్నటువంటి జీవరాశులకి దీన్ని మించినటువంటి మహత్తరమైన ఔషధం, భవరోగ దివ్య ఔషధం ఇంకొకటి లేదండి. దీన్ని సేవించిన వారికి ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నదండి. ఏది? ఆ ఫలితం. ఇది డైరెక్ట్గా మొట్టమొదట్లో అనుభవించింది అర్జునుడండి. ఏది? ఈ ఔషధమును సేవించి దాని సత్ఫలితమును అనుభవించిన వారు మొట్టమొదట అర్జునుడు. టెక్కెం మీద ఒక మహనీయుడు కూర్చున్నాడండి, ఆ రథము యొక్క టెక్కెం మీద. ఎవరు చెప్పండి? హనుమంతుడు. వారు కూడా చక్కగా వింటున్నారండి. కృష్ణుడు అర్జునునికి బోధ చెప్తుంటే కేవలం అర్జునుడే కాదండి, పైన ఆంజనేయులు కూడా చక్కగా వింటున్నారు, తరించినారు.
వ్యాస మహర్షి గారు వారికి టెలివిజన్ కెపాసిటీ ఉందండి. అది ఎక్కడున్నప్పటికీ కూడా చక్కగా అన్నీ కూడా గ్రహించగలరు. ఆ వ్యాస మహర్షి కూడా చక్కగా దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారు. వారి యొక్క అనుగ్రహం చేత సంజయులు వారు కూడా చక్కగా వినగలిగారండి. ఆ సంజయునికి చెబుతుంటే ధృతరాష్ట్రుడు కూడా విన్నాడండి. ఇంతమంది భగవద్గీతను విన్నారు, కానీ ధృతరాష్ట్రుడు కండి సరిగా హృదయంలో ప్రవేశించలేదండి. చెట్టు మీద నుంచి విత్తనాలు రాలినాయండి. మెత్తటి మట్టిలో పడినటువంటి విత్తనం వెంటనే మొలకొస్తుందండి. కఠినమైనటువంటి రాతి మీద పడినటువంటి విత్తనం మొలక రాదండి. ఆ ధృతరాష్ట్రుని యొక్క హృదయం కఠినంగా ఉన్నందువల్ల ఆ భగవద్గీత అనేటువంటి విత్తనం వారిలో పడినప్పటికీ పెద్ద మార్పు రాలేదండి వారిలో. చూచారు ఏమండి, మీకెట్లా తెలుసుంటే ఆ భీముడు గారు వస్తే వారిని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు కదండి. అది కనుక ఎవరి యొక్క హృదయం పవిత్రంగా నిర్మలంగా శుద్ధంగా ఉంటుందో వారి హృదయంలో ఈ బీజం గనక పడితే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయండి. ఎంతమంది తరించిపోయినారు చూడండి. వెంటనే అర్జునుడు, ఆంజనేయులు, సంజయుడు, వ్యాసులు వారు, ఇటువంటి వీరందరూ కూడా భగవద్గీత శ్రవణం చేసి ఎంతో ఆనందం పొందినారు. ఆ సంజయులు వారండి గీతంతా విన్న తర్వాత చివరికి ఎటువంటి అభిప్రాయం చెప్పారో చూడండి. అది తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, సంజయుడు చెప్తున్నారు, ఆ అమూల్యమైనటువంటి ఆ బోధను నేను విని పునఃపునః ముహుర్ముహు అంటే మాటిమాటికి ఆనందం కలుగుతున్నది. అక్కడ రిపీట్ చేసినారు చూడండి, డబుల్గా ముహు అంటే మాటికి నాకు ఆనందం కలుగు. పునః దీని అర్థం ఏమిటండి? అతిహర్షం. ఆ భగవద్గీత విన్నప్పుడు దుఃఖం పలాయనం కావటమే కాకుండా అతిహర్షం, అది అట్మోస్ట్ జాయ్. అది మనకు కావాల్సింది, అంతే కదండి. దేని కొరకు మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు ఈ లోకంలో? కేవలం మానవుడే కాదండి, ప్రతి ప్రాణి కూడా సుఖం అపేక్షిస్తున్నదండి. చిన్న చీమ అటు పోతున్నది, అడగండి చీమగారు ఎక్కడికి పోతున్నారంటే బెల్లం కోసం పోతున్నారు. దానికి ఇంత ప్రాణినా దానికి ఆనందం ఎక్కడున్న దాన్ని వెతుకుతున్నదండి. అది సుచర్ బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలిక వరకు ఉన్నటువంటి సమస్త ప్రాణి కోట్లు నాకు దుఃఖం వద్దు, నాకు ఆనందం కలగాలి. ఇదేనండి జీవితం యొక్క ఆశయం. అది ఏ విధంగా నెరవేరుతుందో మాత్రం అది తెలుసుకోవటం లేదు జనుడు. చూడండి, జీవితం యొక్క లక్ష్యం అనేది మొట్టమొదట్లో జ్ఞాపకం రావాలండి. ఇది ఎందుకంటే మహాసముద్రంలో వచ్చి పడిపోయినాడు జీవుడు. మహాసముద్రం ఏమిటి ముఖ్యంగా వారికి కావాల్సింది తెలుసిన? డైరెక్షన్. ఇప్పుడు పెద్ద మహాసముద్రంలో ఒక పడవ ఉందండి. ఆ పడవలో స్పీడ్ కాదండి ముఖ్యం, స్పీడ్ కాదు, డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎటు పోవలను, గమ్యస్థానం ఏది, ఇటు నార్తా సౌతా ఈస్టా వెస్టా ఇటు పోవలను. అందుకనే నావికుల దగ్గర కంపాస్ అనేటువంటి యంత్రం ఉంటుందన్నది. అది ఎప్పుడు నార్త్ చూపిస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు డైరెక్షన్ చూసుకుని, లేకపోతే మహాసముద్రంలో డైరెక్షన్ ఎట్లా తెలుస్తుందండి అది. అదేవిధంగా ఈ సంసార సముద్రంలో పడినటువంటి జీవుడు ఎందుకొరకు వచ్చినాడు, ఎక్కడికి వెళ్ళవలనో, ఏమి చేయవలనో అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు. పుట్టంగానే ఏదో ఈ వ్యవహారాల్లో పడిపోయి మునిగిపోయి ఆఖరి కళ్ళు మూస్తున్నాడండి. సార్ ఏమి వెంట తీసుకుపోతున్నట్టు, ఏమి కష్టపడి సంపాదించినట్టు ఈ 100 సంవత్సరములను అనుకోండి. సపోజ్ 100 ఏళ్ళు ఆయుర్దాయని అనుకోండి. ఈ 100 ఏళ్లలో వారు చేసిన పని ఏమిటి చెప్పండి? అది పశువులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు కదా. అవి తింటున్నాయి, వీడు తింటున్నాడు. అవి తాగుతున్నాయి, వీడు తాగుతున్నాడు. అవి నిద్రపోతున్నాయి, వీడు నిద్రపోతున్నాడు. ఇంతే కదండి ఇది. ఈ ఆహార నిద్ర భయమైథున ఇవన్నీ చూడండి, ఈ కామన్ అండి సర్వప్రాణి కోట్లకి. కానీ జ్ఞానం నరాణామధికో విశేషో జ్ఞానస్య హీనః పశుభిః సమానః. అది ఆత్మజ్ఞానం ఒకటి ఒక స్పెషల్గా మానవుడు పొందవలసినటువంటిదండి. ఇది ఇదివరకు చెప్పినాను మీకు. బ్రెయిన్ బ్రహ్మావలోక దిశనం, పరమాత్మను తెలుసుకునే కెపాసిటీ మనకు పెట్టాడండి ఎవరు? బ్రహ్మదేవుడు. సార్ ఇన్ని ప్రాణులు ఉన్నాయి, దే కెనాట్ రియలైజ్ దేర్ ఓన్ నేచర్, దే కెనాట్ రియలైజ్ గాడ్. దేవుణ్ణి కానీ తన స్వరూపాన్ని కానీ వారు తెలుసుకోవటానికి వారికి తెలివి లేదండి, కామన్ సెన్స్ లేదు. మానవుడికి మాత్రం అది ఉన్నది. వై కాంట్ హీ యూటిలైజ్ ఇట్ ఇన్ హిస్ లైఫ్? ఇది తప్పకుండా దాన్ని ఉపయోగించుకోవాలండి. ఉపయోగించుకుని జన్మ సార్థకం చేసుకోవాలి. లేకపోతే పునరపి జననం పునరపి మరణం. ఇంతవరకు ఎన్ని తల్లి గర్భాల్లో పుట్టాడు చెప్పండి. అది ఎంత రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనుభవించాడో చూడండి. తిరిగి మరలా తల్లి గర్భంలో ప్రవేశించి బాధలన్నీ అనుభవించాలని చెప్పి కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా అనుకుంటాడా చెప్పండి?
కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రిజన్. ఈ ప్రిజన్ అండి ఇది ఒక బంధం, గృహం అని చెప్పి అనుకోవద్దండి, కారాగృహం. ఎప్పుడు జ్ఞానం లేకపోతే. సరే, ఎవరైనా ఇళ్ళు కట్టుకుని పేర్లు పెట్టుకుంటారండి. ఏం పేర్లు? సూర్యభవనం, చంద్రభవనం, ఇంద్రభవనం అని చెప్పి పేర్లు పెట్టుకుంటారు కొందరు. శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే భవనము, భవనం, భకారము యొక్క అర్థం ఏమిటంటే ఆ భవనంలో ఉండేవాడు భక్తి కలిగి ఉండవలను అని చెప్పి దానికి అర్థం చెప్పారండి పెద్దలు. భవనము ఈజ్ ఈక్వల్ టు భక్తి. ఆ భక్తి కనుక వారికి లేకపోతే ఆ భవనంలో ఉన్న వారికి అర్ధరాత్రి వేళ భకారం పలాయనం చిత్తగిస్తుందటండి, వెళ్ళిపోతుందట భకారం. ఏం మిగులుతుంది చెప్పండి? భవనంలో వెళ్ళిపోతే ఏం మిగులుతుంది? వనం. నారాయణ, వనంలో ఏముంటాయి చెప్పండి? పులులు, నక్కలు, తోడేళ్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ భవనంలో ఉన్నవాళ్ళు దాంతో సమానం అన్నమాట. చూచారు? కనుక భక్తి అనేటువంటిది ముఖ్యం. అది మరి ఎవరైనా కలిగి ఉంటున్నారో చెప్పండి? ఊరికి భవనాలని పేరు పెట్టుకుంటున్నారు కానీ భక్తి ఎక్కడుందండి అది? కనుక గృహం అనేది కారాగృహంగా తయారవుతుంది ఎప్పుడు మనకు ఆత్మజ్ఞానం లేకపోతే. బంధనంగా ఉండిపోతుందండి. ఈ బంధనం నుంచి తప్పించుకోవటానికి మహనీయులు చక్కని ఉపాయములు సెలవిచ్చినారు. శ్రీకృష్ణ పరమాత్మ 18 ఉపాయములండి. ప్రతి దానికి యోగం 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 అని చెప్తున్నారు. కనుక యోగం అంటే ఇదివరకు మీకు చెప్పినాను, కలవటం. ఎవరితో కలవటం? భగవంతునితో. వేరైపోయినాడు జీవుడు. ఏ కాలంలో వేరైపోయినాడో ఎవరికి తెలియదండి. అనాది కాలంలోనే వేరైపోయినాడు. ఇప్పుడు చూడండి, సముద్రంలో నీళ్ల బొట్లు అంటే ఏంటి? డ్రాప్స్. అనేకమైన బిందువులు ఉన్నాయి కదా సముద్రంలో. హాయిగా ఉంటాయండి, క్షేమంగా ఉంటాయండి ఆ బిందువులన్నీ. కానీ ఏదైనా ఒక బిందువు కనుక ఎగిరి ఒడ్డును పడితే ఏమవుతుంది చెప్పండి? ఒక బిందువు కనుక సముద్రంలో నుంచి ఎగిరి ఒడ్డును కనుక పడితే ఇట్ విల్ ఎవాపరేట్. నామరూపాలు లేకుండా అదృశ్యం అయిపోతుంది, ఎండిపోతుందండి, ఆవిరైపోతుంది. చూచారా? సముద్రంలో ఉన్నంత కాలం ఇట్ ఈజ్ సేఫ్, క్షేమంగా ఆనందంగా ఉందండి. దానిలో నుంచి బయటపడంగానే నాశనం అయిపోయింది, చూడండి, ఆవిరైపోయింది, ఎవాపరేట్, నామరూపాలే లేవండి. అదేవిధంగా జీవుడు పరమాత్మతో కలిసి ఉన్నంత వరకు కూడా క్షేమం, ఏ విధమైన ఢోకా లేదు, ఆ పరమానంద స్వరూపుడుగా ఉంటాడు. వేరైపోయినాడు, ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏమండి మీకెట్టా తెలుసునంటే ప్రత్యక్షం కనిపిస్తున్నది కదా. జీవుడు ఒక శరీరము, ఒక మనస్సు, ఒక బుద్ధి ఇవన్నీ కలిగి ఉంటున్నాడు కదా, దుఃఖం అనుభవిస్తున్నాడు కదా. ఇది ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు దీన్ని తొలగించుకోవడానికి మానవుడు ప్రయత్నం చేయాలి. దేన్నే? ఈ బంధనాన్ని. చూచారా? ఈ బంధనం ఎప్పుడు ప్రారంభించిందనేటువంటి విషయం వదిలేయమని చెప్పి నేను మీకు చెప్పినాను ఇదివరకు. దానికి అంతు లేదండి. దానికి పెద్దలు అనాది అని చెప్పి కొట్టేశారు అది. ఒకవేళ మనం ఊరికే ఎప్పుడు ప్రారంభించింది ఈ దుఃఖం అని చెప్పి మొదలు పెడితే ఆన్సర్ రాదండి. అది అనవస్థా దోషం వస్తుంది. కనుక వదిలేశారు దాన్ని. హౌ టు రిమూవ్ ఇట్, అది ఏ విధంగా దీన్ని తొలగించాలి, ఈ దుఃఖం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తున్నదని చెప్పి పెద్దలు ప్రయత్నం చేసినారు. చూచారా? రోగానికి చికిత్స చేయటం మంచిదే కానీ అసలు రోగం ఎందుకొరకు వచ్చింది అది బాగా ఆలోచించాలి. అది మనకు ఏమిటి రోగం చెప్పండి? ఈ మానవుడికి తన స్వరూపం మరిచిపోవటమే రోగం. చూచారు? నిన్నటి జనం శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్య యోగంలో ఏం చెప్పినారు? అర్జున, మీరు దుఃఖిస్తున్నారు ఎవరి కోసం? ఇగో వీళ్ళందరూ కదా, మీ బంధువులు వీళ్ళంతా పోతారు కదా, వారు కానీ మీరు కానీ ఎవరు? శరీరములు కాదు, లోపల ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపమే మీరు అని నేను అర్జనం ఘంటాపదంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు కదండి. అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్యేవచ నిత్య సర్వగత స్థాణురచలోయం సనాతన. సనాతన వస్తువు. సనాతనం అంటే ఎవర్ లాస్టింగ్. అది మానవుడు అది విషయం తెలుసుకోలేక ఈ చిన్న స్వరూపం మహా ఉంటే ఎన్నాళ్ళు ఉంటుందండి ఇది శరీరం చెప్పండి? ఇది కొండ ఏనాడు తయారైందో అది ముందుగానే అనుకుంటుందండి, నేను త్వరలోనే మట్టిలో కలవాలని చెప్పి అనుకుంటుందండి. ఎప్పుడో పగిలిపోతుంది, మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. అదేవిధంగా ఈ జీవుడు ఏదో కొద్ది కాలం మాత్రం ఈ శరీరం ధరిస్తాడు, తర్వాత అండి అదృశ్యుడైపోతాడు, ఈ శరీరం ఇక్కడ పడిపోతుందండి. అది ఈ టెంపరరీ లైఫ్ అండి. టెంపరరీ అని చెప్పి అనుకోవటం లేదండి మానవుడు. మై బాడీ ఈజ్ ఎవర్ లాస్టింగ్, మై బాడీ ఈజ్ పర్మనెంట్, మై రిలేషన్స్ ఆర్ పర్మనెంట్, మై వైఫ్ ఈజ్ పర్మనెంట్, మై చిల్డ్రన్ ఆర్ పర్మనెంట్. ఈ విధంగా అనుకుంటున్నాడు. ఇదేనండి అజ్ఞానం. ఈ అజ్ఞానం పోగొట్టడం ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నిన్నటిదనం చేసినటువంటి పని. చూచారా? జీవితంలో మొట్టమొదట మానవుడు పుట్టిన తర్వాత ఏం ఆలోచించాలంటే గమ్యం ఏమిటి, అది అన్నిటికంటే అది కనుక తెలుసుకుంటే అవర్ వర్క్ ఈజ్ ఫినిష్డ్. అది మానవుడు తెలుసుకోవటం లేదండి. మహా వ్యవహారంలో పడిపోయి కొట్టుకుపోతున్నాడే కానీ మాయా ప్రవాహంలో పడి వాట్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ మై లైఫ్, అది వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ మై లైఫ్, అది
నా జీవితంలో లక్ష్యం ఏమిటి అని చెప్పి ఎవరు ఆలోచించట్లేదండి. ఏదో తింటున్నాడు, తాగుతున్నాడు, పోతున్నాడు, కళ్ళు మూస్తున్నాడు, ఎగిరి మళ్ళా పుట్టడం, పునరపి జననం పునరపి మరణం. కనుక ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది నిన్నటి జనం మొట్టమొదట్లోనే ఎందుకు ఈ బోధ చెప్పాలి చెప్పండి. ఏదో ఇవాళ కర్మయోగం చెప్తున్నారు కదా, ఏదో కర్మ భక్తి ఇటువంటివి చెప్పచ్చు కదా నిన్న, చెప్పండి. లేదే, చెప్పలేదు. అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం మొట్టమొదట్లోనే చెప్పేసినారు. కారణం ఏమిటంటే పొటెన్షియల్ మెడిసిన్. అది ఈ భవరోగానికి చికిత్సకి చాలా ఔషధాలు ఉన్నాయి, కానీ ఈ ఆత్మజ్ఞానం అనేది అన్నిటికంటే సుపీరియర్ మెడిసిన్. అది చాలా అద్భుతమైన. ఎందుకంటే చీకట్లో కష్టపడేటువంటి బాధపడేటువంటి వాడికి ఏదండి ముఖ్యంగా కావాల్సింది? దీపం. దీపం అంటే అన్ని చక్కగా ఉంటాయండి. అదేవిధంగా ఈ అంధకారం, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారంలో బాధపడుతున్నటువంటి జీవుడికి దీపం వెలిగించాలి. ఏమిటా దీపం? జ్ఞాన దీపం. ఆ జ్ఞాన దీపం నిన్నటి దినమే మొట్టమొదట్లోనే కృష్ణ పరమాత్మ వెలిగించేసినారు. అర్జున, నీ స్వరూపం నా స్వరూపం వాళ్ళ స్వరూపం ఒకటేనయ్యా. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సర్వే అండర్లైన్. భగవద్గీతలో ఇటువంటి పదాలు చాలా ముఖ్యం అండి. ఆల్ ఆఫ్ అస్. సర్వే అంటే ఆల్ ఆఫ్ అస్. నీవు శాశ్వతం, నేను శాశ్వతం అన్నట్ట ఇండివిజువల్గా చెప్పలేదండి. వీఆర్ ఆల్ పర్మనెంట్. కనుక ప్రతి ప్రాణి కూడా శాశ్వతమైనటువంటి స్వరూపమే కానీ చంచలమైనటువంటి ఒక చిన్న స్వరూపం కాదండి. అది బుడగ కాదు, సముద్రం. ప్రతివాడు సముద్రమే కానీ బుడగ కాదు, అలా తరంగం కాదండి. అది ఈ జీవుడు ఒక తరంగం, కానీ భగవంతుడు ఎవరంటే సముద్రం. ఈ సముద్రం అనే విషయం మర్చిపోయి ఈ చిన్న స్వరూపమే నేనని, ఇగో నా జీవితం 100 ఏళ్ల లోపు అని చెప్పి వాడు దీంతోనే సర్దుకుపోతున్నాడండి. ఇది చాలా తప్పు అండి. ఇట్ ఈస్ ఫాల్స్. అది కనుక సత్యమైనటువంటి విషయం శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటిస్తున్నారు. దాన్ని బాగా తెలుసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి లేదండి. ఎంత ధైర్యం అండి. ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ దట్ వీ వాంట్. వివేకానంద వాక్యం. It is strength and strength that we want. And the first step in getting this strength is to uphold the Upanishads and believe that I am the Atman. Malli cheptunanu. It is strength and strength that we want. And the first step in getting this strength is to uphold the Upanishads and believe that I am the Atman. నేను ఆత్మనని తెలుసుకోవటంలోనే మహత్తరమైనటువంటి ధైర్యం, బలం ఉన్నదని చెప్పి శ్రీకృష్ణ వివేకానంద స్వామి చెప్పినారు. నిన్న కృష్ణ పరమాత్మ కూడా అదే వాక్యం చెప్పినారన్నది. కనుక జీవుడు ఆ తన స్వరూపాన్ని మర్చిపోయి చూడండి, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్, సత్ చిత్ ఆనందం, అదండి మానవుని యొక్క యథార్థ స్వరూపం. రాత్రి నిద్రపోతున్నాడండి, గాఢ నిద్ర. ఆ నిద్రలో వాడు అదే అనుభవిస్తున్నాడండి. చూడండి ఎంత హ్యాపీనెస్. ఏవైనా దుఃఖం లవలేశమైనా ఉన్నదా చెప్పండి? డీప్ స్లీప్. చూడండి, డీప్ స్లీప్ అండి, మామూలుగా స్వప్నం కాదు. ఆ సుషుప్తిలో వాడు ఎంత ఆనందం అనుభవిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? కణ స్వరూపమే. అయితే అది జడమైనటువంటి స్థితి కాబట్టి అది మోక్షం కాదండి. ఆ నిద్ర అనేది జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ హెల్త్, ఆరోగ్యం కోసం నిద్రే కానీ మోక్షం కోసం కాదండి. అది మోక్షం పొందాలంటే నిద్రలో ఏ స్వరూపాన్ని వాడు అనుభూతం చేసుకున్నాడు దాన్ని మేలుకొని అనుభవించాలి. చూచారు, మేలుకొనంటే చక్కగా రేపు 6వ అధ్యాయం వస్తుంది, హౌ టు మెడిటేట్. చూడండి, హౌ టు కాన్సన్ట్రేట్. చక్కగా ఆసనం వేసుకుని దృష్టి భ్రూమధ్యంలో కానీ, సహస్రారంలో కానీ, హృదయ స్థానంలో కానీ, నాసికాగ్రం కానీ ఎక్కడైనా ఏర్పాటు చేసుకుని ప్రపంచ సంబంధమైనటువంటి సంకల్పములన్నీ కూడా మరిచిపోయి తన యొక్క యథార్థ స్వరూపం కనుక జ్ఞాపకం పెట్టుకుంటే దాని పేరే తురీయం, సూపర్ కాన్షియస్. అదండి మనకు కావాల్సింది. నాట్ అన్కాన్షియస్ బట్ సూపర్ కాన్షియస్. అది ఆ సూపర్ కాన్షియస్ స్థితిలో ఎంత ఆనందం అనుభవిస్తున్నాడు. అదండి జన్మ యొక్క ఫలితం, సత్ఫలితం. పుట్టినందుకు దాన్ని అనుభవించాలండి. అది లేకుండా ఈ మహాసముద్రంలో పడి కొట్టుకుపోతున్నాడు. అది ఓ చిన్న దృష్టాంతం చెప్పి ఇప్పుడే 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగంలో నేను ప్రవేశిస్తున్నాను. పూర్వం దాదాపు 60-70 సంవత్సరముల కిందటనే మన భారతదేశంలో గుజరాత్లో ఒక విద్యార్థి ఉన్నాడండి. గుజరాత్, వారి పేరు త్రివేది. చూడండి, గుజరాత్లో ఉండే వాళ్ళ పేర్లు ఇట్లాగే ఉంటాయండి. త్రివేది, ద్వివేది, చతుర్వేది అని ఉంటాయండి. త్రివేది అనేటువంటి స్టూడెంట్ అండి ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ఎగ్జామినేషన్స్ అన్ని పాస్ అయినాడండి. మంచి ర్యాంక్ వచ్చిందండి ఆయనకి, మార్కులు ఎక్కువగా వచ్చినాయి. అంచేత గవర్నమెంట్ వారిని సెలెక్ట్ చేసి లండన్లో ఒక పరీక్ష ఉందండి, ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్ పూర్వకాలం. ఇప్పుడు ఢిల్లీలో ఉంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని, ఐఏఎస్ అని పెట్టి. పూర్వకాలం ఐసిఎస్ అంటే చాలా పెద్ద పరీక్ష అండి. దాంట్లోకి సెలక్షన్ వచ్చింది. ఈ విద్యార్థి వెళ్ళి పరీక్ష రాశాడండి. ఎక్కడ? ఆ లండన్ ఆ ప్రదేశంలో. రాసిన తర్వాత భారతదేశానికి తిరిగి రాబోతున్నాడు. వస్తుంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చినారు, ఏమండి
మీ భారతదేశానికి మహత్తరమైనటువంటి సేవ చేసిన మహర్షి గారు ఈ ప్రాంతంలో ఉన్నారు, మ్యాక్స్ ముల్లర్. ఆ మ్యాక్స్ ముల్లర్ గారు వేదములను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారండి. మహాసేవ చేశారండి, గొప్ప సేవ మన భారతదేశానికి. లేకపోతే ఈ ఉపనిషత్తులు, ఈ వేదాలు ఇవన్నీ తక్కిన ఫారిన్ కంట్రీస్కి ఎట్టా తెలుస్తాయండి, వారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. అటువంటి మహనీయుడు ఈ ప్రాంతంలో ఉన్నారు. దర్శనం చేసుకోవయ్యా, ఎటు తిరిగి ఇండియాకి వెళ్ళిపోతున్నావు, 4000 మైళ్ళ దూరం నుంచి మళ్ళీ రాగలవా నీవు, అటువంటి వారిని దర్శనం చేసుకోమని చెబితే ఈ త్రివేది అనే స్టూడెంట్ అండి పరీక్ష చక్కగా రాసినాడు. వారి దర్శనార్థం వెళ్ళాడండి. ఎవరి దర్శనార్థం? మ్యాక్స్ ముల్లర్. ఎప్పుడు ఈయన వెళ్ళాడో వారి ఇంటికి, ఆయన వేదములను అనువాదం చేస్తూ ఉన్నాడండి. ఎవరు? మ్యాక్స్ ముల్లర్. ఒక వేదంలో ఒక సంస్కృత సెంటెన్స్ వచ్చిందండి, అది మహాగంభీరంగా ఉందండి, నిగూఢమైనటువంటి భావం కలిగి ఉన్నది. దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కుదరలేదండి ఎవరికి? మ్యాక్స్ ముల్లర్కి. అవస్థ పడుతున్నాడు.